మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకల్ గ్రామ శివార్లో గల శ్రీరామ స్పిన్నింగ్ మిల్లో రాఖీ పౌర్ణమి రోజున ఘోర విషాదం చోటు చేసుకుంది. సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా సాగుతున్న పనులు, అధికారుల నిర్లక్ష్యం, మేనేజ్మెంట్ మామూలు నిర్లక్ష్యం, ఈ మూడింటి కలయికతో ఒక ప్రాణం బలి అయింది. మరొకరి జీవితం ఆసుపత్రి పడకపై ఊగులాడుతోంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మిల్లులోని పాతగోడ ఒక్కసారిగా కూలిపడింది. ఈ ఘటనలో మనోహరాబాద్ గ్రామానికి చెందిన తుమ్మిరెడ్డి బాలరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కాలకల్ గ్రామానికి చెందిన గంగూర్ రవి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రవిని స్థానికులు అత్యవసరంగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహోద్యోగులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది యాదృచ్ఛికం కాదు, స్పష్టమైన నిర్లక్ష్యం ఫలితమని మండిపడ్డారు. గత వారం రోజుల్లోనే ఈ మిల్లులో రెండో మూడో ప్రమాదాలు ఇదేనని, అయినా అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారని, కాగితం మీద తనిఖీలు చేసి ఫైళ్లు మూసివేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గోడ నిల్లు పడ్డది అంత ఇచ్చింది నాకు దాని మీద ఇచ్చింది చూడవు. ఇదేంది ఎట్లా అంటే గోడకు మొత్తం మంచిగా ఉందా ఇది గోడ? కూలింది ఈ గోడ కాదు, ఇది ట్యాంక్ కూడా నాది కూలి. ఇగో వీళ్ళతో వాయిస్ తీసుకోవాలి. ఇగో ఇగో ఇక్కడ చూడండి మీరు, ఫుల్ డస్టే ఉంది, సిమెంట్ లేదు. ఇవి దీని కాలం మొత్తం వాళ్ళే, కంపెనీ వాళ్ళే మొత్తం వాళ్ళే ఉంచుకోవాలి. ఇప్పుడు కనిపేరు ఇంకో ఉన్నారు హాస్పిటల్లో. దీని కారణం ఎవరు అంటే కానివ్వరు. మరి కంపెనీ చూసుకోవాలా, సంబంధం లేదు ఇది. మరి ఎవరికి మొత్తం డస్ట్లోనే ఇటుక సిమెంట్ లేదు అసలు దీంట్లో. మనోహరాబాద్ కాలకల్ గ్రామం ఈ దారం మిల్, శ్రీరామ దారం మిల్లో గోడ కూలి అతడు చనిపోయిన మా పర్సన్ 3 గంటలు అవుతుంది చనిపోయి. ఇంతవరకు యజమాని లేరు, మేనేజ్మెంట్ లేరు, ఎవరు లేరు. ఈ కంపెనీ ఘోరం లోపల చూస్తే చాలా భయంకరంగా ఉంది. గోడలో ఇలా పట్టించుకున్న నాదులు లేడు. దీనికి స్పెషల్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, దీనికి జిల్లా ఏమంటారు లేబర్ ఆఫీసర్ కానీ పై ఆఫీసర్ కానీ ఈ కంపెనీ లోపల చూస్తూ చచ్చిపోయినా బతికినా ఇక్కడ ఏర్పడకుండా, ఇక్కడ మనకు అంతు లేకుండా ఉన్నది. దీన్ని చూస్తురా లేదో వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి పై ఆఫీసర్ కానీ మేము కోరుతున్నాం. కంపెనీ లోపల చెకింగ్ చేసేటోళ్ళు ఇన్స్పెక్షన్ లేనట్టుంది. కనీసం లేబర్ ఆఫీసర్ కానీ, లేబర్ ఇన్స్పెక్టర్ కానీ, వీళ్ళందరూ పై ఆఫీసర్ కానీ, పొల్యూషన్కు సంబంధించిన ఆఫీసర్స్ కానీ లోపల చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ మురికి, స్వచ్ఛ భారత్ అంటారు, ఈ భారత లోపలంతా మురికి. ఒక్కసారి వచ్చి మీరు ఒకసారి చెక్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నిలబడ్డాడు పర్సన్, ఇక్కడ గోడ తన మీద పడిపోయింది, అక్కడ కూడా అటు పడిపోయింది. ఈ నెత్తి పడంగానే ఎత్తి మీద పడి పలికి ట్యాంక్ అలా పడ్డది. మెదడు అంతా గోడ కాస్త మెదడు ఇచ్చింది చూడ. అదే అయితే ఇది నాణ్యత లోపం అంటే కట్టడం మొత్తం పొడి సిమెంట్ బ్రిక్స్ ఇటుకే పొడి సిమెంట్ నాణ్యత లోపం వల్ల మనిషి చనిపోవడం జరిగింది. పొడి గోడలు కూడా మట్టే ఉన్నాయి. గోడలలో ఏం క్వాలిటీ లేదు, మొత్తం మట్టే ఉంది. సిమెంట్ లేదు.